ఆడువారి మాటలకు అర్థాలు వేరులేను. ఆయన సినిమాలకి, ఆయన పాత సినిమాలకి నంత అభిమానం. అలాంటి వ్యక్తికి మహోన్నతుడికి పుట్టిన ఆయన కుమార్తెని వల్లభనేని వంశీ గారు ఆ రోజున నాకు అసెంబ్లీలో మాట్లాడడం చాలా బాధ కలిగించింది. నిజంగా బాధ కలిగించింది. అరే, మీకు చంద్రబాబు గారితో విభేదాలు ఉండటం వేరు, లోకేష్ గారితో విభేదాలు ఉండటం వేరు, కానీ వచ్చి నిజంగా పాపం భువనేశ్వరి గారిని ఆ విధంగా కించపరిచేలా మాట్లాడటం నాకు చాలా చాలా బాధ కలిగించింది. జనసేన ఊహించుకోండి, భువనేశ్వరి గారిని అంటే నా సోదరుని అన్నట్టే, భువనేశ్వరి గారిని అన్నట్టు నా సోదరుని అన్నట్టే. ఎందుకంటే మన ఆడపడుచులకి, అక్కడున్న దూరాన ఉన్న ఆడపడుచులకి, అక్క చెల్లెళ్ళకి అందరికీ గౌరవం ఇచ్చేది జనసేన పార్టీ. నాయకులతో అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, వైసీపీ నాయకులతో అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, జగన్ గారితో కూడా విభేదాలు ఉన్నాయి, కానీ ఎప్పుడు కూడా వారి సతీమణిని ఎప్పుడు కించపరిచేలా మాట్లాడలేదు. తగ్గించం, అది మన సంస్కారం, మన పెద్దలు నేర్పించిన సంస్కారం. కానీ వల్లభనేని వంశీ గారికి ఓటు కనుక జనసేన మద్దతుదారులు వేస్తే స్త్రీని అగౌరవపరిచిన వ్యక్తికి, ఆడవారిని అగౌరవపరిచిన వ్యక్తికి, మా సోదరుని అగౌరవపరిచిన వ్యక్తికి మనం మద్దతు తెలిపినట్టే. దయచేసి అక్కడెక్కడో జరిగింది మనకు కాదు కదా అనుకోవద్దు. ఒకసారి ఆ నైజం ఉన్నవాళ్ళు ఆడపడుచుని ఎక్కడైనా సరే అగౌరవపరిచే వాళ్ళు ఎక్కడైనా ఇంకెవరైనా అగౌరవపరుస్తారు. మీ కుటుంబ సభ్యుల్ని అగౌరవపరచచ్చు, మీ అక్క చెల్లిని అగౌరవపరచచ్చు. సరైన వ్యక్తిని ఎంచుకోవడం చాలా చాలా అవసరం. యార్లగడ్డ వెంకట్రావు గారు బూతులు తిట్టడం రాదు, ఆయన చేసిన తప్పల్లా సంస్కారంగా ఉండటం, గౌరవ మర్యాదలతో ఉండటం, రాజకీయాన్ని రాజకీయ విధానాలతో చూడటం, రాజకీయ విభేదాలుంటే పద్ధతిగా మాట్లాడటం, విమర్శించడం, అంతేగాని దిగజారిపోయి బూతులు తిట్టడం, నీచంగా దిగజారడం ఆయన తెలీదు. ఆయన చేసిన తప్పదే. పోయినసారి కూడా 2019లో చాలా 200-300 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కానీ జనసేన మనలాగా ఆయన పారిపోలా నిలబడ్డారు. ఓడిపోయినా కానీ ఇదే నియోజకవర్గం ప్రజల కోసం బలంగా ఉన్నారు. ఎన్ఆర్ఐ వెళ్ళిపోయి ఉండొచ్చు, అమెరికాకి వెళ్ళిపోయి ఉండొచ్చు, సుఖంగా ఉండొచ్చు, కానీ లేదు, నిలబడాలి, మన నియోజకవర్గానికి ఓడినా నిలబడాలని చెప్పి పార్టీని కూడా వదల్లా. అలాంటి వ్యక్తిని నువ్వు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారిని తిట్టు, చంద్రబాబు గారిని తిట్టు, పవన్ కళ్యాణ్ తిట్టు, వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిట్టు అంటే అది నా సంస్కారం కాదు. నేను అలాంటి దిగజారుడు పనులు చేయలేను. అన్ని మాటలందుకు ఆయన ఆత్మాభిమానంతో, ఆత్మగౌరవంతో బయటకు వచ్చేశారు. అలాంటి వ్యక్తికి ఈ రోజున నేను 2 చేతులెత్తి మీకు ఆర్థిస్తున్నాను, అభ్యర్థిస్తున్నాను. ముఖ్యంగా జనసేన మద్దతుదారులకి బాధ్యత మన మీద ఉంది, మన మీద బాధ్యత ఉంది. నేను తగ్గి మిమ్మల్ని అందరినీ గెలిపించదనుకున్నాను. ఇక్కడ నేను తగ్గాను. ఎందుకు తగ్గానంటే రేపొద్దున ఈ రోజున ఇప్పుడు మన గన్నవరం నియోజకవర్గం నుంచి ప్రజాప్రతినిధులు, విద్యావంతులు, సామాజికవేత్తలు నాకు ఒక విజ్ఞాపన పత్రాన్ని ఇచ్చారు. దాంట్లో ముఖ్యంగా వాళ్ళు అడిగింది ఒకటే, మీ అందరి భవిష్యత్తు కోసం అడిగారు. బందర్ పోర్టును అభివృద్ధి చేయమని చేయండి. మచిలీపట్నం టు కల్లూరు బైపాస్ NH 216 హైవేని ఏర్పాటు చేయండి. చట్ట ప్రకారం భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం ఇప్పించండి. గన్నవరం ఎయిర్పోర్ట్స్ కోసం సేకరించిన భూములకి ల్యాండ్ పూలింగ్ లో అమరావతిలో ప్లాట్లు కేటాయించండి, కౌలు బకాయిలు ఇప్పించండి అడుగుతా ఉన్నారు. అలాగే బ్రహ్మలింగయ్య చెరువుని రిజర్వాయర్ గాను ఉన్న ఎమ్మెల్యే మనకి బ్రహ్మలింగయ్య చెరువుని మట్టి దవ్వేశారు. చెరువులను కాపాడుకోవాలి మనం. అలాంటి చెరువుల్ని వీళ్ళు మట్టి కింద తవ్వేసుకుంటున్నారు. 100 కోట్లు దోచేశారు ఇక్కడ. కానీ బ్రహ్మలింగయ్య చెరువుని విద్యావంతులు, మేధావులు, సామాజికవేత్తలు అడుగుతా ఉన్నారు. బ్రహ్మలింగయ్య చెరువుని రిజర్వాయర్ గాను, పర్యాటక అభివృద్ధి గాను, మరియు సాగునీరు, తాగునీరుని అందించమని కోరుకుంటా ఉన్నారు. గన్నవరంలో ఐటీ కారిడార్ ని పెట్టండి. మనకి మల్లపల్లిలో పూర్తి స్థాయిలో పరిశ్రమలను ఏర్పాటు చేయండి. అలాగే విజయవాడ ఏలూరు మధ్యలో రైల్వే లైన్ క్రాసింగ్ నెంబర్ 33-4 వద్ద అండర్ పాస్ ఏర్పాటు చేయాలి. అంటే ఖచ్చితంగా అది రైల్వే లైన్ కాబట్టి మన బాలశౌరి గారు గాజు గ్లాసు గుర్తు మీద ఆయనే మాట్లాడగలరు ఇవన్నీ.